తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి బుజ్జగింపులు. జోన్ 2 ఇన్ఛార్జ్ విజయకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో 5 ఎమ్మెల్యేల బృందంతో నిన్న మధ్యాహ్నం తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినా మెత్తబడని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ సీటును తనకే కేటాయించాలి అంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, జోగేశ్వరరావు. ఎంత నరకం చూస్తున్నాము, ఎంతమంది జనం తిప్పలో లేకుండా ఇక్కడ బయట కిరసనాలు వేసుకుంటున్నాం, పెట్రోల్ వేసుకుని మేళ్ళ మీద నుంచి దూకేస్తామని ఎంత అవస్థ పడిపోతున్నాము. ఇంతమందిని బాధపడ్డకూడదు కదా. చూడడానికి వచ్చారేమండి, ఈయన చూస్తేనేమో ఎలా ఉన్నారో. బాబుకి రాత్రి లేదు, అది కరోనా టైం అండి. కరోనాలో కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళడం, ఎవరూ వెళ్ళట్లేదు, రామకృష్ణ ఈ నెల్లు వచ్చి మళ్ళీ లోపలికి వస్తే నాన్నగారికి ఎక్కడైతే అటాక్ అవుతుందో అనేసి అలాగ బయటికి వెళ్ళండి. అక్కడ వెళ్ళి స్నానం చేసి లోపలికి వచ్చేవాడు. రాత్రి 11, 12 అయిపోవడం ఇలా ఉందండి మా పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు ఆ రాత్రి ఎక్కడ ఏం చేస్తామో తెలియదండి. నేను ఎక్కడికక్కడ అటాక్ చేయలేదు. మాకు చాలా భయంగా ఉందండి అని అడిగారండి. అడిగితే నా చేతిలో చేసారండి, చేయబట్టుకొని. అమ్మ నేను చూసుకుంటాను, రామకృష్ణ బాధ్యత నాది, మీరు ఏమి కంగారు పడద్దు, నేను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాను, మీరు ధైర్యంగా ఉన్నట్టు నాదమ్మా అన్నారండి. మళ్ళీ